దలాల్ స్ట్రీట్ ఢమాలంది. బేర్ దెబ్బకు బుల్ బేజారైంది. అనుమానాలు, అంతకు మించిన భయాలు, అమ్మకాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ఇలా అన్నీ కలిపి ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. 100,000 కాదు, అక్షరాల 15 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ఇందుకీ బుల్ బేజార్కు, బేర్ పట్టుకు కారణాలేంటో చూద్దాం. దయ్యం కన్నా భయం మా చెడ్డది అంటారు. ఈ స్టేట్మెంట్ స్టాక్ మార్కెట్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాదంటే మార్కెట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి మీరే. అమెరికా స్టాక్ మార్కెట్లో మొదలైన ఈ పతనం అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రపంచం మొత్తం ఉన్న మార్కెట్లన్నీ ఒక్కొక్కటిగా కుప్పకూలుతూ వచ్చాయి. ఇన్వెస్టర్ల సంపద అంతా అలా చూస్తూ ఆవిరైపోయింది. 1987 తర్వాత 2 రోజుల్లో ఈ రేంజ్ పతనం ఇదే తొలిసారంట. గంపగుత్తగా కాకుండా ఒక్కొక్కటిగా మార్కెట్ పతనానికి కారణాలేంటో చూద్దాం. రీజన్ నెంబర్ 1, అమెరికాలో రెసెషన్ భయం. అమెరికాలో జాబ్ మార్కెట్ పడిపోయింది. నిజానికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2 లక్షల వరకు ఉద్యోగాలు రావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల 1,75,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. కానీ జూలైలో కేవలం 1,14,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అంటే రావాల్సిన ఉద్యోగాలు రావడం లేదు. అంటే ఎక్కడో తేడా జరుగుతోంది. దీనికి కారణం ఏంటి? మాంద్యం, ఇంగ్లీష్లో రెసెషన్. రెసెషన్ ఉన్నప్పుడే కదా ఉద్యోగాలు రావు, ఉన్నవి పోతాయి. సో అమెరికాలో రెసెషన్ వచ్చేస్తోంది అన్న ఒక సిగ్నల్ వస్తుంది అక్కడ. దీనికి తోడు అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగత శాతం 4.3%కు పెరిగింది. ఇంకేముంది, అమెరికాలోని స్టాక్ మార్కెట్ల షేర్లు టప పడిపోయాయి. రీజన్ నెంబర్ 2, జపాన్. ఎస్, మన మార్కెట్లు కుదేలవడానికి కారణం జపాన్ కూడా. బ్యాంక్ ఆఫ్ జపాన్ రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది. ఇంట్రెస్ట్ రేట్ను 0.25 పెంచుతూనే బాండ్ల కొనుగోళ్లను తగ్గించేసింది. దీంతో జపాన్ కరెన్సీ యెన్ బలపడింది. వెంటనే జపాన్లో ఇన్వెస్టర్లంతా తమ నష్టాలను కవర్ చేసుకోవడం కోసం తమ షేర్లను అమ్మడం ప్రారంభించారు. ఏదైనా ఒకేసారి జరగడం ప్రమాదకరం. అన్నీ ఒకసారి ర్యాలీగా అమ్మేస్తే ఇలాంటి నష్టాలు వస్తాయి. కానీ అది జరిగింది. జపాన్ నికాయ్ సూచి ఓ దశలో 14% పైగా పడిపోయింది. ఇంకేముంది, ఈ ఎఫెక్ట్ మొత్తం ఆసియాపై పడింది. ప్రపంచ మార్కెట్లపై ఓవరాల్గా పడింది. ఈ 2 రీజన్స్ కాకుండా 3వ రీజన్ ఉంది. అదే ఇజ్రాయెల్ ఇరాన్ వార్. గత 3 రోజులుగా 4 రోజులుగా మన పరిస్థితి నివురుగప్పి నిప్పులా కనపడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక భయ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు అక్కడ ఒక్క బుల్లెట్ బేల్నా అది గుచ్చుకునేది ఇన్వెస్టర్లకి. ఎందుకంటే ఆ యుద్ధం ప్రారంభమైతే ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్పై ఎఫెక్ట్ కనిపిస్తుంది. అదే జరిగితే వరల్డ్ ట్రేడ్ మొత్తం కూడా ప్రభావితం అవుతుంది. సో ఆ భయాలు కూడా మార్కెట్ను ముంచేశారు. మరో రీజన్, అప్పటికే మార్కెట్ పీక్స్కు చేరారు. లాస్ట్ వీక్ మన మార్కెట్ స్టాక్ హైయెస్ట్ రికార్డ్స్ని టచ్ చేసింది. మార్కెట్ క్యాప్ 150%కు పెరిగింది. అదే స్థాయిలో నిలబెట్టుకోవడంలో కాస్త తడబడ్డాయి. దీంతో దిద్దుబాటు తప్పలేదు, అడ్జస్ట్మెంట్స్. ఆ దిద్దుబాటే ఈ నష్టాలని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. సో ఇన్ని భయాల ఆందోళనల కారణంగా సెన్సెక్స్ ఏకంగా 2.74% అంటే 2,222 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయి 24,055 పాయింట్లకు చేరుకుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 1,258 పాయింట్లు నష్టపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫాల్కు యుద్ధ భయాల కంటే జపాన్ తీసుకున్న స్టెప్స్, బలపడిన యెన్ ప్రభావమే ఎక్కువ. జపాన్కు జలుబు చేసింది, ఇండియా తుమ్మింది. అమెరికాకు జ్వరం రావచ్చనే భయాలతో బుల్స్ భయపడ్డాయి. మొత్తంగా 15 లక్షల కోట్ల సంపద ఖుష్ఖాకి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.